నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి గుండా ఏర్పాటు చేసినటువంటి కొన్ని షాపింగ్ మాల్స్, కిషన్ షాపింగ్ మాల్ కానీ, అలాగే ఎల్విఆర్ కానీ, ఆనంద్ షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద షోరూమ్స్ అని పెట్టుకొని వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి కేటాయించిన స్థలం కాకుండా రోడ్డు బయటకు వచ్చి వాళ్ళు బోర్డింగ్స్, ఆ బోర్డింగ్సే కాకుండా ఇంక దానికి అదనంగా పార్కింగ్ పెట్టుకుంటూ రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఒక వెహికల్ పాస్ అయితే ఇంకో వెహికల్ పాస్ కాకుంటుంది. వారం 10 రోజుల క్రితమే స్వయంగా నాకే యాక్సిడెంట్ జరిగింది. నా బండి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నేను 4 రోజుల క్రితము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నిర్మల్ గారికి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 4 రోజుల నుంచి కనీసం ఇప్పటి వరకు ఒక యాక్షన్ లేదు, ఏం లేదు. ఫోన్ కాల్ చేస్తే కూడా ఎట్లాంటి సమాధానం ఇవ్వకుండా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అంటే టీపీఓ గారు మరి వాళ్ళకి బత్తాసు పలుకుతున్నారా? సామాన్యమైన ఫుట్పాత్ల చిన్న ఏంది పండ్ల బిజినెస్, ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళమే కాంట్రాక్ట్ ఇస్తే ఎంబర్నే పనులెత్తుకపోవడం, వాళ్ళ బండ్లెత్తుకపోవడం ఇది చేస్తున్నారు. కానీ ఇట్లాంటి పెద్దవాళ్ళకి షాపింగ్ మాల్స్కి ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కాలపైన వేస్తూ వాళ్ళకు వత్తసు పలుకుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. కనీసం ఆ టీపీఓ గారు యాక్షన్ తీసుకోరా? నేను ఇట్లా కూడా అడిగినాను, సార్ మీరు యాక్షన్ తీసుకోకపోతే మరి రాతపూర్వకంగా నాకు ఒక రాసియండి సార్, మరి ఫర్దర్గా నేను యాక్షన్ తీసుకుంటాను చెప్పడం కూడా టీపీఓ గారు ఎట్లాంటి స్పందన లేదు. దయచేసి ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన చర్య తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే స్వయంగా అంటే రాకపోకలకు ఒక బస్సు పాస్ అయితే ఇంకో బస్సు కూడా పాసు కాకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కావున దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే పార్కింగ్ కూడా అక్కడ ఆ షాపింగ్ మాల్ ఎదురుగానే ఒక 100 ఆటోలు పెట్టి కస్టమర్లు దిగే వరకు, ఆ కస్టమర్లు ఆటోలో వచ్చి కూర్చునే వరకు మొత్తం ఆటోలు 10ల సంఖ్యలో ఆటోలు ఎక్కడనే ఉంటున్నాయి. లోకల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుకుంటూ, లేని ఎడల ఎంఆర్పిఎస్ పక్షాన కంపల్సరీ ఒక 100 మంది కూర్చొని మున్సిపల్ ఆఫీస్ ముందర ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.